ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు ఏ టీడీపీ సభ చూసినా ఏమున్నది గర్వకారణం. చంద్రబాబు గప్పాలు, లోకేష్ బాబు డాంబికాలు, అచ్చెన్నాయుడు గట్టి చట్నీ ముచ్చట్లు తప్ప ఏం లేదు. ఏం చేసేటట్టు కూడా లేదు. అసలు ఏం కనపడతలేదు, వినపడతలేదు కూడా. ఊరుకులాట ఉత్తసాటే. ఇంతకు విషయం ఏందంటే, ప్రకాశం జిల్లా కనిగిరిలో బాబుగారు రా కదలిరా అని సభ పెడితే ఖాళీ కుర్చీలే కనబడ్డాయి తప్పితే జనాలు కూర్చొని బాబుగారు మాటలు ఎవ్వరు వినలేదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే బాబుగారిని చూడటం ఇష్టం లేక ఆయన ఇచ్చే స్పీచ్ను తట్టుకోలేక ఎందుకు వచ్చామరా బాబు అనుకుంటూ బాట పట్టి మరి బాబు స్పీచ్ అయ్యే లోపట్నే ఇంటికి చేరుకున్నారు. అగ చూడండి ఒక్కసారి తెల్లగా నిగనిగలాడుతున్న కుర్చీలు బాబుగారికి ఎట్లా దర్శనం ఇచ్చినాయో. పాపం ప్రపంచకంలో అట్టర్ ఫ్లాప్ సభ అని ఫైనల్ లిస్ట్ తీస్తే ఫస్ట్ ప్రైజ్ వచ్చేటట్టు కొడుతున్నది కదా. దీనికి కొండంత రాగం తీసి మీటింగ్ పెడితే జనాలు ఇజ్జత్ తీసి గజ్జెగ్గైతే అయినా జనాలు ఎందుకు మీటింగ్కి వస్తారు చెప్పండి. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ఒక్కనాడన్న ప్రకాశం జిల్లాను పట్టించుకున్న పాపానవో లేదా. ముఖ్యంగా మార్కాపురము, ఎర్రగొండపాలెము, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాలను చిన్న చూపు చూసే మంచినీళ్ళు, సాగునీరు అడిగితే వాళ్ళ దిక్కు కన్నెత్తి కూడా చూడకపోయే. ఇప్పుడు అది చేస్తాం ఇది చేస్తాం అంటే ఎందుకు నమ్ముతారు వాళ్ళు. అందుకే కర్రు కాల్చి వాత పెట్టినంత పని చేసి మీటింగును ఫెయిల్ చేసిండ్రు. అయినా బాబు గారు ఎలక్షన్ల ముంగట అట్టర్ ఫ్లాప్ మీటింగులు ఎందుకండి మీకు? ఈ మీటింగ్ పరిస్థితులు చూస్తే వచ్చే ఓట్లు కూడా రావు అని అనుకుంటున్నారు కావచ్చు. పొరపాటున 1-2 ఓట్లు పడే అవకాశం ఉన్నది కావచ్చు అనుకుంటున్న ఆ కొద్ది మంది పబ్లిక్ కూడా ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు.